తమ హక్కుల్ని కాపాడాలంటూ హైదరాబాద్లో గేలు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి అందరినీ ఆకట్టుకున్నారు. నగరంలో జరిగిన గే కార్నివాల్ సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో గేలు, లెస్బియన్లు, ట్రాన్స్జెండర్లు పాల్గొని సందడి చేశారు. ఆటపాటలతో అదరగొట్టారు. లమ్మాకాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్వలింగ సంపర్కులు చేసిన వివిధ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి క్యూయర్ కార్నివాల్ గా నామకరణం చేశారు. హైదరాబాద్ కు చెందిన స్వలింగ సంపర్కులే కాక ఇతర నగరాల నుంచి వచ్చిన లెస్బియన్లు, ట్రాన్స్జెండర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి వీక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా గేలు ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ లో ఉంచిన కళాఖండాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వీక్షకులను ఎంతగానో ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో బ్లూ క్రాస్ సొసైటీ ప్రతినిధి అక్కినేని యమల, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌతమ్ పాల్గొన్నారు. గేల పోరాటానికి మద్దతుగా నిలిచారు. It's most unfortunate that Section 377 criminalizes gay relationships because there's so much more to a relationship, a human relationship, than just sex. So it's disgusting when our own judiciary sees it as sexual instead of a relationship between two human beings that is nurturing, that is supportive in emotion, in lifelong companionship. So I really hope and pray that the mind of the judiciary opens up, that the mind of the government sets on to give this community every right to express their natural and birthright relationship. ఈ కార్యక్రమంలో గేలు తాము సొంతంగా తయారు చేసిన ఐటమ్స్ ను స్టాల్స్ లో ప్రదర్శించారు. సెక్షన్ 377 కి వ్యతిరేకంగా నాటక ప్రదర్శన చేశారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన డబ్బులతో ఫిబ్రవరి 9న గే ప్రైడ్ వీక్ బ్రాండ్ గా నిర్వహిస్తామన్నారు. మా సొసైటీకి చెప్పడం ఒకటే, మీరు మమ్మల్ని అపార్థం చేసుకునేది మీకు తెలియకపోవడం వలన. మీకు తెలిసుండి మీరు మా అగేన్స్ట్ ఏమీ లేదు, మీకు తెలియకపోవడం వలన సొసైటీ మమ్మల్ని అపార్థం చేసుకుంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ నాలెడ్జ్ని బయట పెట్టాలని చెప్పి, జనాలకి తెలిసేటట్లా చేయాలని చెప్పి మేము ఈ పర్టికులర్ కార్నివల్ ఆర్గనైజ్ చేస్తాం. గే కార్నివల్ ఆద్యంతం సందడిగా సాగింది. తమ హక్కుల కోసం గేలు వినూత్న రీతిలో చేపట్టిన కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది.